బోర్ల రామాంజనేయులు గారు. రామాంజలి గారు. బి రామాంజనేయులు గారు. బోర్ల రామాంజనేయులు. రామాంజలి గారు. బోర్ల రామాంజనేయులు గారు. రామాంజనేయులు గారు. అధ్యక్ష 2047 విజన్ లో పేదరికం లేనటువంటి సమాజం ఉండాలి అంటే ఒకవైపు సంక్షేమము మరొక వైపు అభివృద్ధితో ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం అన్నటువంటి జరిగింది అధ్యక్ష. దాదాపుగా పంచాయతీరాజ్ శాఖకు 18,847 కోట్లు, పట్టణ ప్రాంతాలకి 13,862 కోట్లు సిఎఫ్ఎంఎస్ సిద్ధాన్ని తొలగించినటువంటి బడ్జెట్ అధ్యక్ష. అన్నదాత సుఖీబాబు కింద 20,000 రూపాయలు, భూమి లేనటువంటి కౌలు రైతులకు మరొక 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా ఇవ్వడం, సాయిల్ టెస్టింగ్ నుంచి పంట కొనుగోలు వరకు కూడా 360 డిగ్రీల్లో రైతాంగాన్ని కాపాడుకునేటువంటి ఏకైక ప్రభుత్వం. 25 లక్షల ఇళ్లు కడతానని చెప్పిన పెద్ద మనిషి ఒక్క ఇల్లు కాక ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని సాక్షాత్తు కేంద్రమే లెక్కల్లో మొదటి 2 సంవత్సరాల్లో జగనన్న పూర్తిగా వైఫల్యం చెందాడని నిర్మోహమాటంగా ప్రకటించింది అధ్యక్ష. అక్కడ ఒక లిఫ్ట్ ఉంది అధ్యక్ష, అప్పాపురంలోనే 7 గ్రామాలకు మంచినీళ్లు ఇచ్చేది. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల 32 లక్షల రూపాయలు కరెంటు బిల్లు కట్టక 7 గ్రామాలకు సంబంధించినటువంటి మంచినీరు పథకాన్ని పక్కన పెట్టేసింది అధ్యక్ష. దాన్ని సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ లో చేర్చమని తమ ద్వారా సంబంధిత మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఈ D4 పట్టాలు ఇచ్చేటప్పుడు కొండపురం బోగ్ గాని, రస్తాపురం బోగ్ గాని, వాగుపురం బోగ్ గాని అసెస్డ్ వేస్ట్ గా మార్చిన తర్వాత D4 ఇస్తారు అధ్యక్ష. ఇప్పుడు ఆ D4 పొందిన వ్యక్తి చనిపోతే వాళ్ళు వారసులు వెళ్ళి ముటేషన్ కి వెళితే దాన్ని తీసుకెళ్లి ఇప్పుడు మా డైగ్లాట్ లో మార్పు రాలేదని చెప్పి 22A పెడుతున్నారు. ఇది చాలా అన్యాయం అధ్యక్ష. దళితుల్ని ఇంజనీర్లు, డాక్టర్లు చేసి ఈ రోజు అమెరికాలో 500 పైగా మా దళిత బిడ్డలు ఉద్యోగాలు చేసి తల్లిదండ్రులకి 5 లక్షలు 6 లక్షలు నెలకు పంపిస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి భిక్ష తప్ప మరొకటి కాదన్నది స్పష్టం అధ్యక్ష. రైతులు నష్టపోయేది క్వింటాల్కి 2,000 రూపాయలు అధ్యక్ష. వాళ్ళకి వచ్చేది 10,000 రూపాయలు అయితే అందులో 2,000 రూపాయలు పోతుంది. బిల్ టు బిల్ చేస్తే 4% కమిషన్. ఇకపోతే మార్కెట్ చేస్తే అధ్యక్ష మామూలుగా మనకు 250 కోట్ల రూపాయలు రావాల్సిన చోట 100 కోట్లు కూడా రావడం లేదు. అదే విధంగా జిఎస్టీ అధ్యక్ష మామూలుగా 25,000 కోట్ల మీద 1,250 కోట్లు రావాలి. ఇన్కమ్ ట్యాక్స్ కూడా దాదాపుగా 200 కోట్లు వెళ్ళాలి. యావత్ భారతదేశంలో లేనటువంటి ఈ పౌర సేవలు 95523202009 ఈ అంకె కొడితే మనకు కావలసినటువంటి సేవలు రావడం, ఒకే రోజు 36 శాఖల్లో 161 సేవలను అందించడం, కేవలం 45 రోజుల్లోనే 200 దాటించడం, మళ్ళా రేపు 31 నాటికి 300 దాటించడం, ఏకంగా 500 సర్వీసులు దాటించడం అన్నది గొప్ప విషయం అధ్యక్ష. ఎవరి ద్వారా అయితే భూమి సేకరించిందో ఆ రైతులకి ఉడా లేఅవుట్ లో ప్లాట్లు ఇచ్చింది అధ్యక్ష. అధికారులకి నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, భూమి సేకరణప్పుడు రైతులుగా ఉన్నారు, వాళ్ళకి ఉడా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు రైతులుగా కనబడ్డారు. కానీ 4-5 సంవత్సరాల తర్వాత రైతులు బినామీలుగా మారారు, బోగస్ గా మారారు, అంటే వాళ్ళు లేరు అంటున్నారు. ఇది ఎక్కడ అధ్యక్ష చూద్దాము. 58 లోన్ల కింద 46 లబ్ధిదారులకి ఈ 5,69,29,000 నిధుల దుర్వినియోగం అనేటువంటి జరిగింది అధ్యక్ష. 3 సంవత్సరాలుగా నడుతున్నటువంటి ఈ ఎంక్వైరీ ఎప్పుడు పూర్తవుతుంది? రికవరీ చేసేటటువంటి ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా? ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఒక ఉన్నత స్థాయి అధికారి పర్యవేక్షణలో అతనికి బాధ్యత పెట్టి టైం లిమిట్ లో దీనికి ఏమైనా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందా? మత్తిపాడు నియోజకవర్గంలో పెదనందిపాడు నుంచి దాదాపుగా 39 కిలోమీటర్లు ప్రయాణం చేసి బాపట్ల దగ్గర బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది అధ్యక్ష. అయితే దీనికి అప్లాండ్ క్యాచ్మెంట్ 626 స్క్వేర్ కిలోమీటర్ల అధ్యక్ష. అంటే దాదాపుగా 5 నియోజకవర్గాలకు సంబంధించి 3 జిల్లాలకు సంబంధించినటువంటి సమస్య ఇది. చంద్రబాబు నాయుడు గారు 2017లో దీనికి ల్యాండ్ అక్విజిషన్ కింద పునర్నిర్మాణం కింద నిధులు కూడా మంజూరు చేశారు అధ్యక్ష. అయితే దురదృష్టవశాత్తు వైసీపీ ప్రభుత్వం వచ్చింది, కంప్లీట్ గా ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సల్ చేసేసింది అధ్యక్ష. రైతాంగాన్ని కాపాడుకునే మన ప్రభుత్వం దీనికి సంబంధించి నిధులు మంజూరు చేసి ఈ ముంపు నివారణ చేయాల్సిందిగా తమరి ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను.
చాలా చోట్ల ఈ గ్రామ కంటాలని ఎండోమెంట్ ల్యాండ్లని, వక్స్ ప్రాపర్టీ అని, కుంట పరంబోకులని, గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి 22A ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి 22(1)C మరొక రకమైనటువంటి ల్యాండ్ అని చెప్పి 21D ఈ రకంగా పెట్టేసి కనీసం బ్యాంకు లోన్ తెచ్చుకోవడానికి గాని, లేదా ఆ ఇంటిని తాకట్టు పెట్టి పిల్లలు పెళ్లి చేయడానికి గాని, చదువుకోవడానికి గాని ఏ రకంగా కూడా ఉపయోగపడినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం అధ్యక్ష. ఈ బడ్జెట్ సముచితం, సమంజసం, తండ్రి గారి ఆలోచన, తనయుడు ఆచరణ, ఇదే ఈ రోజు ఈ బడ్జెట్ కున్న అర్థం పరమార్థమని తమకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.